హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గానే బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోతే ఈ విధంగా ట్రై చేయండి. సో ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వీట్ ఫ్లోర్, 1/2 కప్పు రైస్ ఫ్లోర్, 1/2 కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మన దోశ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా వచ్చేటట్లు వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా కమ్మగా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని ఇప్పుడు ఇదిగో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని పక్కన కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మన దోశ పిండిని వేసుకుని దలసరిగా కావాలంటే దలసరిగా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అదే మనకి క్రిస్పీగా కావాలి అంటే పలుచగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ దోశని కొంచెం దలసరిగా వేస్తున్నాను. సో ఈ విధంగా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కాలేంత వరకు 2 వైపులా కాల్చుకోవాలి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ విధంగా 2 సైడ్లు కాలేంత వరకు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశల్లో అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.